హలో గైస్, వెల్కమ్ టు సుమన్ టాక్స్. మరి కరెక్ట్గా మనం కొన్ని ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ చూస్తూ ఉంటే అంటే RC-17 సుకుమార్తో సినిమా చరణ్ గారు అది ఏదో క్యాన్సిల్ అయ్యింది, లేకపోతే పోస్ట్ పోన్ అయ్యింది. సో సుకుమార్ గారు దుబాయ్ వెళ్ళారు కానీ RC-17 పనుల మీద వెళ్ళలేదు. సో ఆయన అసిస్టెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్లు ఉంటారు కదా, వాళ్ళ సినిమాలు సెట్ చేయడానికి సుకుమార్ గారి ఓన్ బ్యానర్ అయిన సుకుమార్ రైటింగ్స్ ఆ బ్యానర్లో ఉన్న సినిమా లైనప్ పెట్టుకోవడానికి వెళ్ళారు. సో RC-17 ఇంకా లేట్ అవుతుంది, సో మేబీ క్యాన్సిల్ కూడా అయిపోవచ్చు అని చాలా రకాల రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. గైస్, ఈ వీడియోలో మాట్లాడుకుందాం మనం. యాక్చువల్గా అసలు భయపడాల్సిన పనే లేదు. అంటే సుకుమార్ గారు ఎక్కడో దుబాయ్ వెళ్ళో లేకపోతే ఇంకెక్కడికో వెళ్ళి రాయాలి అలాంటి మైండ్ సెట్ కాదు. మన టాలీవుడ్లో అలాంటి ఫార్ములా ఫాలో అయ్యేది ఒకే డైరెక్టర్, పూరి జగన్నాథ్. తనకి స్టోరీ రాయాలనిపిస్తే బ్యాంకాక్ వెళ్ళి రాస్తారు, అంతవరకే. మిగతా డైరెక్టర్లు ఎక్కడైనా రాస్తారు. ఇప్పుడు రంగస్థలం సినిమా చూసుకోండి, సుకుమార్ గారు ఆయన ఓన్ హైదరాబాద్ ఇంట్లో కూర్చొని రాసుకున్నారనమాట. పుష్ప కూడా అంతే. ఇప్పుడు సుకుమార్ గారు ఏంటంటే RC-17కి సంబంధించి అన్నీ ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ ఉంటుంది, లొకేషన్స్ ఏంటంటే క్యారెక్టర్స్ ఏంటి, స్క్రీన్ ప్లే ఎట్లా సెర్చ్ చేయాలి, ప్రతి విషయం మీద డీటెయిలింగ్గా ఆయన ఆల్రెడీ ఆ పని మీద ఉన్నారు. బట్ తెలియని కొంతమంది ఏంటంటే సినిమా మీద ఫేక్ ఎలిగేషన్స్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు. అసలు ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ కానీ సుకుమార్ గారు కానీ వీళ్ళందరూ వెయిట్ చేస్తుంది ఏంటి అంటే పెద్ద సినిమా ఎంత వేగంగా కంప్లీట్ అయిపోద్దో వెంటనే ఇప్పుడు RC-17 స్టార్ట్ చేసుకోవాలి. ఎందుకంటే సుకుమార్ ఇప్పుడు చిన్న డైరెక్టర్ కాదు, ఎక్కడెక్కడికో 2,000 కోట్లు కొట్టాడు. ఇండియన్ బాక్స్ ఆఫీస్లో 2,000 కోట్లు తీసుకొచ్చినాడు అనమాట. రాజమౌళి కన్నా ఎక్కువగా నేను పొగడొచ్చు, ఆ లెవెల్లో అంతలాగా తీసుకొచ్చాడు. సో ఆ రకంగా చెప్తున్నాను. ఇప్పుడు ఆయన ఏంటంటే ఆయన తగ్గట్టు స్టోరీ, ఆయన స్టేటస్కి తగ్గట్టు స్టోరీ. చరణ్ గారు ఒక వరల్డ్ హీరో, ఇంకా గ్లోబల్ హీరో, ఆయనకు తగ్గట్టు. సో ఇద్దరూ కలిసి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా అది హద్దులు దాటి వెళ్ళాలి. ఇప్పుడు ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ ఆ లెవెల్లోకి వెళ్ళాలి. సో అదే సింపుల్గా అయిపోయేది ఒక 2-3 నెలలు రాసేయడానికి కాదు గైస్. ఈవెన్ పెద్ద సినిమా కంప్లీట్ అయిపోయినా సరే సినిమా ఇంకా లేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే స్టోరీ అంతా పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది అనుకునేటప్పుడే వెళ్ళాలి. పుష్పలో అదే మిస్టేక్ జరిగింది. పుష్ప 2 యాక్చువల్గా అక్కడితో ఎండ్ అయిపోవాలి, కానీ క్లైమాక్స్ సరిగ్గా సెట్ కాక పుష్ప 3 అని చెప్పి ఏదేదో ఎండ్ పెట్టి అక్కడక్కడ లాగ్ చేసి ఏదేదో ఇంకా డ్రాక్ చేస్తారనమాట, మొత్తం పోయింది అక్కడ. సో అదే అక్కడ మిస్టేక్ జరగకూడదు అని చెప్పి రంగస్థలం లాంటి ప్రాపర్ క్లైమాక్స్ ఇవ్వాలి, ఒక ఆడియన్స్ బయటకు వచ్చేటప్పుడు ఆ సినిమా కనెక్ట్ అవ్వాలి అని చెప్పి అదే పని మీద ఉన్నారు గైస్. మీరైతే అసలు టెన్షన్ పడాల్సిన పని లేదు. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ.